ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. రాత్రి భోజనం చేసిన తర్వాత ఆమె భర్త, పిల్లలు నిద్రపోయారు. కానీ భార్య మాత్రం ఇంకా ఆ గొడవనే గుర్తు చేసుకొని ఇంకా భర్తతో జీవించలేనని భావించి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. చీకట్లో అలా రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉండగా ఒక ఇంటి నుంచి ఒక మాట వినపడింది. ఒక స్త్రీ తన బిడ్డ ఆహారం కోసం దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. మరికొంత దూరం వెళ్ళాక ఇంకొక ఆవిడ తన కొడుకుని కష్టాల నుంచి రక్షించమని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. అలా ఇంకొంచెం దూరం వెళ్ళాక ఇంకొక ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు వింటుంది. ఆ భర్త తన భార్యతో తన ఇంటి యజమాని మరికొన్ని రోజులు అద్దె అడగకుండా ఉండమని చేతులు జోడించి వేడుకుంటానని చెప్తూ ఉంటాడు. ఆమె ఇంకొంచెం దూరం వెళ్ళాక ఒక ముసలావిడ తన మనవడితో నువ్వు నా మందులు తెచ్చి చాలా రోజులైందని చెప్పడం వింటుంది. ఆ మనవడు బ్రెడ్ తింటూ అమ్మమ్మ మెడికల్ షాప్ యజమాని కూడా ఇప్పుడు అప్పుగా ఇవ్వటానికి ఒప్పుకోవడం లేదు. నీ మందు కొనడానికి నా దగ్గర తగినంత డబ్బు కూడా లేదని చెప్తాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఆకలితో ఉన్న తన పిల్లలతో ఈ రోజు మీ నాన్న తప్పకుండా మీకు తినడానికి ఏదైనా తెస్తారు. అప్పటి వరకు మీరు పడుకోండి. మీ నాన్న వచ్చినప్పుడు నేను మిమ్మల్ని నిద్ర లేపుతా అని చెప్పడం వింటుంది. వెంటనే ఆవిడ అక్కడే నిలబడి తన భర్త, పిల్లల గురించి ఆలోచిస్తూ ఇంతమంది ఇన్ని ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే భర్త ఉన్నాడు. దేవుడు నాకు ఇచ్చిన మంచి పిల్లలున్నారు. వాళ్ళందరినీ వదిలేసి నేను ఎక్కడికి వెళ్తున్నానని ఆలోచిస్తుంది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ప్రతి చిరునవ్వు వెనుక కూడా ఒక పోరాటం ఉంటుంది. జీవితంలో ఏ మనిషి కూడా కష్టాలు లేకుండా ఉండడు. మనకున్న దానితో దేవుని పట్ల కృతజ్ఞతతో ఉండాలి. జీవితంలో చాలా సవాళ్లు ఎదురవ్వచ్చు. వాటన్నిటినీ కూడా చాలా ఓపికతో గెలవాలి. అదే నిజమైన జీవితం.